Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న అంశాలపైన పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి ప్రత్యేక శ్రద్ధను చూపండి. తరచూ వార్తలు నిలుస్తున్న అంశాలు అంటున్నాను. లాస్ట్ 6 monthsలో కానీ 1 yearలో కానీ లేదా 1.5 year నుండి కానీ రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్న అంశాలు ఏవైతే ఉంటాయో ఫస్ట్ వాటిని గుర్తించండి. వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఆ అంశాల నుండి క్వశ్చన్స్ లేకుండా ఏ స్థాయి పోటీ పరీక్షకు సంబంధించిన క్వశ్చన్ పేపర్ కూడా ఉండదు. ఇటీవల ముగిసిన చాలా పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలు కనుక పరిశీలించినట్లయితే ప్రశ్నల సరళి చాలా డైనమిక్గా ఉంటుంది. వార్తలు నిలుస్తున్న ఒక అంశాన్ని దానికి సంబంధించిన సబ్జెక్ట్లోని టాపిక్తో అనుసంధానం చేసి క్వశ్చన్ని ఫ్రేమ్ చేసుకున్నారు. అంటే స్టాటిక్ టాపిక్, డైనమిక్ టాపిక్, ఈ రెండింటిని కలిసి క్వశ్చన్ని కాంటెంపరీగా ఇస్తున్నారు. కాబట్టి మనకు స్టాటిక్ సబ్జెక్ట్స్తో పాటు ఆయా సబ్జెక్ట్స్లో వస్తున్న అప్డేట్స్ ఏవైతే ఉంటాయో వాటిని లింక్ చేస్తూ చదవండి. ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్లో మీకు మ్యాక్సిమం స్కోరింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కరెంట్ అఫైర్స్లోనే కాదు, జనరల్ స్టడీస్లో కూడా ఎక్కువ మొత్తంలో స్కోరింగ్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ కొన్ని టాపిక్స్ ఏవైతే ఉంటాయో లాస్ట్ 1 year నుండి రెగ్యులర్గా వార్తలు ఇచ్చిన అంశాలు వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. అలాంటి అంశాలు కనుక పరిశీలిస్తే ఐఐటీస్, వార్తలు నిలుస్తున్న ప్రాంతాలు కానివ్వండి, అది వివాదాస్పద ప్రాంతం కానివ్వండి, విపత్తు సంబంధిత అంశంతో వార్తల్లోకి వచ్చిన ప్రాంతం కానీ, సూచీలకు సంబంధించి కానీ, వార్తలు నిలుస్తున్న విన్యాసాలు, అండ్ ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన జిఐ ట్యాక్స్ సంబంధిత అంశాలు కానీ, యునెస్కో సంబంధిత అంశాలు కానీ, ఇటువంటి వాటిపైన ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. సో ఇక్కడ ఐఐటి బాంబే ఎక్కడ మహారాష్ట్రలో ఉంది. ఐఐటి బాంబే మరియు రిలయన్స్ జియో లిమిటెడ్ ప్రైవేట్ సంస్థ, ఈ రెండు కలిసి ఐఐటి బాంబే మరియు రిలయన్స్ జియో కలిసి రీసెంట్గా లాంచ్ చేసింది ఏంటంటే భారత్ జీపీటీ. మనం చాట్ జీపీటీ గురించి తరచూ వింటూ ఉంటాం కదా. ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తోంది చాట్ జీపీటీ. సేమ్ అలాగే భారత్ జీపీటీ ఇటీవల ఏ రెండు సంస్థలు కలిసి లేదా ఏఐఐటి రిలయన్స్ జియో లిమిటెడ్తో కలిసి భారత్ జీపీటీ అనే అంశంతో వార్తల్లోకి వచ్చింది అంటారు. సో ఐఐటి బాంబే, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే, ముఖ్యంగా ఇది కృత్రిమ మేధ ఆధారంగా పనిచేసే ఒక ప్లాట్ఫామ్గా చెప్పవచ్చు. సో జీపీటీ అంటే ఏంటి? జనరేటివ్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫర్. ఇది గుర్తుంచుకోండి. జీపీటీ ఫుల్ ఫామ్ చాట్ జీపీటీ, భారత్ జీపీటీ అంటాం కదా. సో జీపీటీ ఫుల్ ఫామ్ గుర్తుంచుకోండి. ఇక్కడ జీపీటీ అంటే జనరేటివ్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్, అంటే ముందుగా దానికి సమాచారం అనేది టోటల్గా లోడ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క ఉద్దేశం ఏంటంటే టు యూజ్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అండ్ జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కృత్రిమ మీద ఆధారంగా వివిధ రంగాలకి ప్రత్యేకంగా సమాచారం ఇవ్వడంలో భాగంగా ఉద్దేశించబడిన ఒక ప్లాట్ఫామ్ భారత్ జీపీటీ. సో జస్ట్ ఐఐటీస్కి సంబంధించిన సమాచారాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే నేరుగా వర్డ్ గుర్తుంచుకోండి, ఏ సంస్థలో గుర్తుంచుకోండి, దట్స్ ఎనఫ్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇటీవల కాలంలో ఇటువంటి అంశాలు రీసెంట్గా కనుక మనం అబ్జర్వ్ చేస్తే భారతదేశంలో ఐఐటీలకి సంబంధించి ఇలాంటివి బారోస్ భారత్ ఆపరేటింగ్ సిస్టమ్, అది చాలా ఇంపార్టెంట్. భారత్ ఆపరేటింగ్ సిస్టమ్, బారోస్ అనే అంశంతో రీసెంట్గా వార్తలోకి వచ్చిన పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన ఆపరేటింగ్ సిస్టమ్, మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్. దీన్ని ఏ ఐఐటి తీసుకొచ్చింది అంటే ఐఐటి మద్రాస్. సో ఇలాంటి అంశాలు లింక్ చేస్తూ చూడండి. ఐఐటీల గురించి నేరుగా సెంటెన్స్ చూడండి, సరిపోతుంది. అండ్ మీకు ఇటువంటి టాపిక్స్ రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు ఇచ్చిన అంశాలు అంటున్నాను కదా, ఖచ్చితంగా ఆ ఏరియాస్ నుండి క్వశ్చన్స్ వస్తాయి. అలాంటివి కనీసం ఒక 30 నుండి 35 టాపిక్స్ని ఇప్పటి వరకు 30 to 35 టాపిక్స్ని ఎక్స్క్లూజివ్గా మీకు నేను వీడియో రూపంలో అందించాను. దాంతోపాటు ఎగ్జామినేషన్ బిఫోర్ తొందరగా తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ పొందే ఉద్దేశంలో భాగంగా క్విక్ రివిజన్ వీడియోస్ అని చెప్పేసి ప్రత్యేక వీడియోలను అలా మీకు రీసెంట్గా జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో, సో జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకుని వారు ఎవరైనా ఇప్పుడే ఇన్స్టాల్ చేసుకోండి. అందులో CA 360 కోర్స్ ఉంటుంది. సో ఇయర్ ఎండ్ ఈ రోజును దృష్టిలో ఉంచుకొని, సో ఈరోజు 31st అండ్ రేపు 1st న్యూ ఇయర్, ఈ 2 రోజులు మాత్రం ఇప్పటి వరకు CA 360 కోర్స్ హిస్టరీలోనే ఇవ్వనంత
భారీ ఆఫర్ని ఇవ్వడం జరుగుతుంది, అభ్యర్థులు యూజ్ చేసుకోండి. అండ్ 2023 కరెంట్ అఫైర్స్ ఎవరైతే తీసుకుంటారో వారికి ఒక స్పెషల్ కూపన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను 2024 కొనసాగింపుగా. సో అందులో మీరు డెమో వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి చూడండి. అండ్ పీడిఎఫ్స్ కానివ్వండి, వీక్లీ వీడియోస్ కానివ్వండి, ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. సో అభ్యర్థులు యూటిలైజ్ చేసుకోండి. ఓకేనా? ఈరోజు మన ఫస్ట్ టాపిక్ ఐఐటి బాంబే. అండ్ నెక్స్ట్ జనవరి 1 అంటే రేపటితో. సో జనవరి 1 నాటి ప్రతి సంవత్సరం కూడా మనం చూస్తూ ఉంటాము. జనవరి 1వ తేదీన జనాభాకి సంబంధించిన ఒక గణాంకాలు. సో అమెరికాకి సంబంధించిన జనగణన సంస్థ రీసెంట్గా ఏం చెప్తున్నారంటే రేపటితో జనవరి 1 నాటికి ప్రపంచ జనాభా 800 కోట్లకు దాటనుందంట. సో డైరెక్ట్గా గుర్తుంచుకోండి, జనవరి 1 నాటికి 800 కోట్ల జనాభాను ప్రపంచ జనాభా దాటనుంది. కొత్త సంవత్సరం తొలి రోజు నాటికి ప్రపంచ జనాభా 800 కోట్లు దాటనుందని అమెరికా లెక్కలు వేస్తోంది. ఈ మేరకు ఎవరు? అమెరికా జనగణన సంస్థ ఒక నివేదికను విడుదల చేసింది. గత ఏడాది కాలంలో ప్రపంచ జనాభా వృద్ధి రేటు 1% కంటే తక్కువగా నమోదైందని, అమెరికాలో ఇది 0.53% అని వివరించింది. గుర్తుంచుకోండి. అండ్ ఇంకొక టాపిక్, ఇటీవల కొన్ని దినోత్సవాలు ఏవైతే ఉంటాయో ప్రముఖుల జయంతికి సంబంధించిన దినోత్సవాలను ప్రత్యేకంగా ప్రభుత్వం గుర్తించడం చూస్తున్నాం. అలా కొత్తగా వార్తలోకి వచ్చిన దినోత్సవాలు ఏవైతే ఉంటే వాటిపైన ప్రత్యేకత చూపండి. ఉదాహరణ తీసుకుంటే నవంబర్ 15 ప్రతి ఏటా కూడా జనజాతీయ గౌరవ దివస్గా బిర్సా ముండా గారి జన్మదినోత్సవాన్ని భారత ప్రభుత్వం గుర్తించింది. రీసెంట్గా ఆగస్టు 23 సిగ్నిఫికెన్స్ ఉంది చంద్రయాన్ 2కి సంబంధించి, సో చంద్రయాన్ 3కి సంబంధించి. సో రీసెంట్గా కనుక మనం అబ్జర్వ్ చేస్తే మన ఆగస్టు 23 రోజుని నేషనల్ స్పేస్ డేగా భారత ప్రభుత్వం గుర్తించింది. అండ్ రీసెంట్గా మనం అబ్జర్వ్ చేస్తే అక్టోబర్ 31 ప్రతి సంవత్సరం కూడా సర్దార్ వల్లభభాయ్ పటేల్ గారి జన్మదినోత్సవం, ఇండియన్ బిస్మార్క్ అంటాము. సో సర్దార్ వల్లభభాయ్ పటేల్ గారు గుజరాత్కి సంబంధించి. సో అక్టోబర్ 31ని దేశవ్యాప్తంగా కూడా ఏ విధంగా జరుపుకోవాలని భారత ప్రభుత్వం గుర్తించింది అంటే రాష్ట్రీయ ఏకతా దివస్. సో యూనిటీ డే, ఏకత, రాష్ట్రాల విలీనంలో కీలక పాత్ర పోషించిన భారతదేశంలోనే మొట్టమొదటి ఉప ప్రధాని, హోంమంత్రి. సో సర్దార్ వల్లభభాయ్ పటేల్ గారి జన్మదినోత్సవాన్ని రాష్ట్రీయ ఏకతా దివస్ అని గుర్తుంచుకోండి. ఓకేనా? అక్టోబర్ 31ని భారత ప్రభుత్వం రీసెంట్గా గుర్తించడం జరిగింది. అండ్ ఈ ఆర్థిక సంవత్సరం అంటే ఏ రోజున స్టార్ట్ అవుతుంది? ఏప్రిల్ 1తో స్టార్ట్ అవుతుంది ప్రతి సంవత్సరం. నెక్స్ట్ మార్చ్ చివరితో ముగుస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 2023 ఏప్రిల్ నుండి 2024 మార్చ్, FY 24 అంటాం మనం. సో ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమ అంకం 2 క్వార్టర్లుగా, 2 హాఫ్స్గా కనుక తీస్తే ఒక ఆర్థిక సంవత్సరంలో 4 క్వార్టర్స్ ఉంటాయి. అంటే ఎవ్రీ క్వార్టర్ అంటే 3 months. కానీ ఇక్కడ హాఫ్గా చెప్తున్నాను. మొదటి 6 నెలలు అంటే ఏంటి? ఏప్రిల్, మే, జూన్ ఫస్ట్ క్వార్టర్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ అంటే 6 నెలలు. మొదటి 6 నెలలలో భారతదేశం యొక్క వృద్ధి రేటు, ఆర్థిక వృద్ధి రేటు 7.7%గా ఉందని ఆర్థిక శాఖ వారు ఇటీవల గణాంకాలను చెప్పారు. వృద్ధి రేట్లపైన ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. భారతదేశం యొక్క ఆర్థిక వృద్ధి రేటుని ఏ అంతర్జాతీయ సంస్థలు, ఏ జాతీయ సంస్థలు ఏ విధంగా అంచనా వేస్తున్నాయి, ఈ పాయింట్ పైన ఖచ్చితంగా ఫోకస్ చేయండి. సో ఇక్కడ చూడండి, తొలి అర్ధభాగము అంటే మొదటి 6 నెలల్లో 7.7 అని చెప్పేసి ఆర్థిక శాఖ, కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ వారు రీసెంట్గా విడుదల చేసిన సమీక్షా పత్రంలో, రివ్యూ నోట్లో చెప్పడం జరిగింది. ఇది గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. ఓకేనా? సో ఈ విధంగా కామన్గా వృద్ధి రేటు మనం జీడిపిలో చూస్తూ ఉంటాం, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, స్థూల దేశీయోత్పత్తి. ఇట్ ఈస్ ఫైనల్ వాల్యూ ఆఫ్ ఆల్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ద కంట్రీ విత్ ఇన్ ద గివెన్ ఫినాన్షియల్ ఇయర్. ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఒక దేశ సరిహద్దు లోపల ఉత్పత్తి అవుతున్న అంతిమ వస్తు సేవల విలువని ఆ దేశ జీడిపిగా చూస్తాం. కంపారిటివ్గా చూస్తాం కాబట్టి పర్సెంటేజ్లో చూస్తాము. దాదాపు ఒక 25 నుండి 30 ఉంటాయి. వాటన్నిటిని కూడా నేను రీసెంట్గా ఎకానమిక్స్ సంబంధించిన ఈ టాపిక్స్ని స్పెషల్ వీడియోస్, ఇందాక జీవీకే స్టడీ సర్కిల్ చెప్పాను కదా యాప్, అందులో స్పెషల్ వీడియోస్లో ఇచ్చాను, ఒక్కసారి చూడండి. అవన్నీ గుర్తుపెట్టుకోండి, ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా చెప్పాను. అండ్ నెక్స్ట్, ఛత్రపతి శివాజీ గారి స్ఫూర్తితో ఇండియన్ నేవీ అధికారులకు కొత్త బ్యాడ్జీలు. నేవీ అధికారులు ఉంటారు, ఆఫీసర్స్లో క్యాడర్స్ ఉంటాయి కదా, వాళ్ళకు ఒక్కొక్కరికి ఒక్కొక్క అధికారిని సూచించే బ్యాడ్జీలను రీసెంట్గా ఇండియన్ నేవీ వారు రిలీజ్ చేశారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 4న మనం ఇండియన్ నేవీ డేని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. ఆ రోజున భారత ప్రధాని గారు కూడా చెప్పారు, మనకు భారతదేశానికి సంబంధించిన నేవీలో చిహ్నాలు ఏవైతే ఉంటాయో, నయా నిశాన్లు కానీ ఇటువంటి వాటి గురించి ప్రస్తావించారు. సో ఇక్కడ చూడండి, భారత నౌకాదళం అడ్మిరల్ స్థాయి అధికారుల కోసం కొత్తగా రూపొందించిన బ్యాడ్జీలను
తాజాగా విడుదల చేసింది నావికాదళం, ఇండియన్ నేవీ. మరాఠా సామ్రాజ్య అధినేత ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసత్వాన్ని ఇవి ప్రతిబింబిస్తాయని నౌకాదళ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ గారు ఇటీవల వ్యాఖ్యానించారు. అడ్మైరల్, వైస్ అడ్మైరల్, రియర్ అడ్మైరల్లకు సంబంధించి మొత్తం 5 బ్యాడ్జీలను నౌకాదళం ఆవిష్కరించింది. గుర్తుంచుకోండి ఆ బ్యాడ్జీలను. సో ఇది నౌకాదళ చిహ్నం ఏదైతే ఉంటుందో ఛత్రపతి శివాజీ గారి స్ఫూర్తితో తీసుకురావడం జరిగింది. కింద ఖడ్గం, టెలిస్కోప్స్ ఏవైతే ఉంటాయో వీటి ఆధారంగా మనకు కొన్ని గుర్తులు జస్ట్ చూడండి సరిపోతుంది. నావికాదళానికి సంబంధించిన అధికారులకు కొత్త బ్యాడ్జీలు. అండ్ ఉల్ఫా, అస్సాం గుర్తొస్తుంది. అస్సాంలోని మిలిటెంట్ గ్రూప్స్ ఉల్ఫా వారితో శాంతి ఒప్పందం అనేది వార్తల్లోకి వచ్చింది. సో గుర్తుంచుకోండి, ఉల్ఫా ఫుల్ ఫామ్ ఏంటని అడుగుతారు. కేంద్రం మరియు అస్సాం ప్రభుత్వం మధ్య కుదిరిన ఒప్పందం. అస్సాంలోని మిలిటెంట్ సంస్థ యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం, యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం ఉల్ఫాతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి ఒప్పందాన్ని చేసుకున్నాయి. ఆ రాష్ట్ర చరిత్రలోనే ఇది కీలక ఘట్టంగా నిలిచిపోనున్నది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ సమక్షంలో ఈ ఒప్పందము జరిగింది. ఈ సందర్భంగా అమిత్ షా గారు మాట్లాడుతూ అస్సాం ప్రజలకు ఈ రోజు మర్చిపోలేని రోజుని చెప్పడం జరిగింది ఉల్ఫాతో. సో శాంతి ఒప్పందము, ఓకేనా. అండ్ అస్సాంలో శాంతి స్థాపనకు కృషి చేయడం, అక్రమ వలసలను అడ్డుకోవడం, భూ హక్కులు లేని కొన్ని స్థానిక సామాజిక వర్గాలకు హక్కులు కల్పించడం, అస్సాం అభివృద్ధికి ఆర్థిక ప్యాకేజీ ఇలా అంశాలను శాంతి ఒప్పందానికి ప్రాతిపదికగా తీసుకున్నారంట. ఉల్ఫా ఒప్పందం ఏ రాష్ట్రమో గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ మన రాష్ట్రానికి సంబంధించిన అంశాలను కనుక పరిశీలిస్తే ఏపీకి సంబంధించి 2 టాపిక్స్ ఈ రోజున వార్తలకు వచ్చినాయి. ఆ టాపిక్స్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే జగనన్న విద్యా దీవెన. అండ్ అభ్యర్థులందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన సంక్షేమ క్యాలెండర్ ఏదైతే ఉంటుందో 2023 ఏప్రిల్ నుండి 2024 మార్చి వరకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే నిధులు ఏ పథకానికి ఎంత మొత్తంలో ఏ విడత అనేది చెప్పేసి రీసెంట్గా మనం చూస్తాం కదా, వాటికి ఖచ్చితంగా చూడండి. సో జగనన్న విద్యా దీవెన రీసెంట్గా వార్తలోకి వచ్చింది. అందుకోసం ఇప్పటి వరకు 11,900 కోట్లను విడుదల చేశామని రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్లో ట్వీట్ చేశారు. సో చూడండి, జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా ఇప్పటి వరకు 27.61 లక్షల మంది విద్యార్థులకు ఫీజు కింద 11,900 కోట్లు అందజేశామని చెప్పేందుకు గర్వపడుతున్నామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్లో చెప్పారు. ఉన్నత చదువులు చదువుతున్న 8,09,039 మంది విద్యార్థులకు సంబంధించి 583 కోట్లు మన ప్రభుత్వంలో జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా వారి తల్లుల అకౌంట్లో రీఎంబర్స్ చేశారంట. ఇప్పటివరకు 2 లక్షల మంది ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఉన్నారంట. గుర్తుంచుకోండి, రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే పథకాలు అవి కూడా ఈ సంవత్సరంలో వార్తల్లోకి వచ్చిన పథకాలను చూడండి. అండ్ దాంతోపాటు మీకు ఏపీకి సంబంధించిన ఇటువంటి స్కీమ్స్కి సంబంధించిన అఫీషియల్ యాడ్స్ ఉంటాయి కదా, గవర్నమెంట్ ఇచ్చే అఫీషియల్ యాడ్స్, వాటిని నేను జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో ఫ్రీ కంటెంట్లో కూడా ఇచ్చాను, ఒకసారి చూడండి. అండ్ ఏపీకి సంబంధించిన ఇయర్ రౌండప్ 2023 సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన సంపూర్ణ సమాచారాన్ని మీకు నేను ఒక కోర్సుగా కూడా తీసుకొచ్చాను, ఏపీ ఇయర్ రౌండప్ అని. అందులో కొన్ని స్కీమ్స్ గురించి కూడా ప్రస్తావించాను. ఒక్కసారి చూడండి, ఆ కోర్స్ ప్రస్తుతం 199 రూపీస్కే అందుబాటులో ఉంది జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో. అండ్ నెక్స్ట్, ఏపీ ల్యాండ్ అథారిటీ ఏర్పాటు. దేశంలోనే మొట్టమొదటిసారి ల్యాండ్ అథారిటీ, దానికి చైర్పర్సన్గా ఎవరు ఉండబోతున్నారో చూడండి. ఆంధ్రప్రదేశ్ సంబంధించి దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తెచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దానిని అమలు చేసే దిశగా కీలక అడుగు వేసింది. ఇందుకోసం ఏపీ ల్యాండ్ అథారిటీని ఏర్పాటు చేసింది. అందుకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా రీసెంట్గా రిలీజ్ చేశారు. అథారిటీకి చైర్పర్సన్గా భూ పరిపాలన శాఖ చీఫ్ కమిషనర్ గారు అండ్ కమిషనర్గా సర్వే సెటిల్మెంట్ ల్యాండ్ రికార్డుల శాఖ కమిషనర్ ఉంటారని తెలిపారు. ఎవరెవరు ఈ అథారిటీకి కీలక పాత్ర పోషిస్తారో గుర్తుంచుకోండి ఆ పదవులను. సో దేశంలోని తొలిసారి ల్యాండ్ రిలేటెడ్. అండ్ క్రీడలకు సంబంధించిన ఒక అంశం, రీసెంట్గా ప్రైజ్ మనీ పెంపు. లాస్ట్ ఇయర్ మనం చూసాము ఫ్రెంచ్ ఓపెన్ అని, వింబుల్డన్ అని చెప్పేసి ప్రైజ్ మనీ పెంపు అనే అంశము. సో ఫ్రెంచ్ ఓపెన్ ప్రైజ్ మనీ పెంపు అనే అంశము, నోబెల్ పురస్కారాలకు ప్రైజ్ మనీ పెంపు అని. సో అలా ఎంత మొత్తంలో పెంచుతున్నారో గుర్తుంచుకోండి. గ్రాండ్ స్లామ్ అనేది ఏ క్రీడకి సంబంధించిందంటే టెన్నిస్కి సంబంధించి. టెన్నిస్లో 4 గ్రాండ్ స్లామ్లు ఉంటాయి, ప్రతి సంవత్సరం 4 జరుగుతాయి. ఆస్ట్రేలియన్ ఓపెన్, వింబుల్డన్, ఫ్రెంచ్ ఓపెన్, అమెరికన్ ఓపెన్, 4 గ్రాండ్ స్లామ్లు ప్రతిష్టాత్మకం టెన్నిస్లో. అందులో ఒకటి సంవత్సర ప్రారంభంలో జరిగే ఆస్ట్రేలియన్ ఓపెన్. సో జనవరి మంత్లో జరగబోతుంది. సో ఆస్ట్రేలియన్ ఓపెన్కి సంబంధించిన ప్రైజ్ మనీని 13%ని పెంచడం జరిగిందట నిర్వాహకులు. జనవరి 14న ప్రారంభమయ్యే టోర్నీ మొత్తం నగదు బహుమానాన్ని 484 కోట్లకు పెంచుతున్నట్లు గ్రాండ్ స్లామ్ డైరెక్టర్ గారు చెప్పారు. గతేడాది ప్రైజ్ మనీ కంటే సుమారు 56 కోట్లు అధికమని చెప్పారు. సవరించిన ప్రైజ్ మనీ ప్రకారం ఆస్ట్రేలియన్ ఓపెన్లో
తొలి రౌండ్ క్వాలిఫైయర్లకు 17.40 lakhs, పురుషులు మహిళల సింగిల్స్ ఛాంపియన్లు తలో 18 కోట్లు దక్కుతాయి. 4 గ్రాండ్ స్లామ్లు పోలిస్తే యుఎస్ ఓపెన్ అత్యధికంగా 538 కోట్ల ప్రైజ్ మనీ అందిస్తోంది గ్రాండ్ స్లామ్స్. అండ్ ఒక క్రీడాకారిణి, తెలుగు క్రీడాకారిణి జిమ్నాస్టిక్స్ జూనియర్ జాతీయ ఛాంపియన్గా రీసెంట్గా వార్తల్లోకి వచ్చారు. తన పేరు నిషిక. సో జూనియర్ ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్ జాతీయ ఛాంపియన్షిప్లో తెలంగాణకు సంబంధించిన అమ్మాయి నిషిక అగర్వాల్ అదరగొట్టింది. సో నిషిక అగర్వాల్ జాతీయ ఛాంపియన్గా అవతరించారు. జస్ట్ గుర్తుంచుకోండి, పేరు సరిపోతుంది. సో ఇవి ఫ్రెండ్స్ మనకి ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి అప్డేట్ చూస్తే ఐఐటి బాంబే, రిలయన్స్ జియో, భారత్ జీపీటీ అనే అంశంతో వార్తల్లోకి వచ్చినాయి. జనవరి 1 నాటికి రేపటికి 800 కోట్లను దాటనున్న ప్రపంచ జనాభా అనే అంశం. రాష్ట్రీయ ఏకతా దివస్గా సర్దార్ వల్లభభాయ్ పటేల్ గారి జయంతి. అండ్ తొలి అర్ధభాగం, సో ఈ ఆర్థిక సంవత్సరం ఫస్ట్ హాఫ్లో వృద్ధి రేటు 7.7%గా. నేవీ అధికారులకు కొత్త బ్యాడ్జీలను గుర్తించడం జరిగింది ఇండియన్ నేవీ వారు. ఉల్ఫా అస్సాంకి సంబంధించిన శాంతి ఒప్పందము, ఉల్ఫా ఫుల్ ఫామ్ గుర్తుంచుకోండి. జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించిన అంశం. అండ్ ఏపీ ల్యాండ్ అథారిటీ ఏర్పాటు కీలక పాత్రలు ఎవరు అధికారులు నిర్వహించబోతున్నారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రైజ్ మనీ ఎంత నుండి ఎంతకు పెంచారు. అండ్ జిమ్నాస్టిక్స్ జూనియర్ జాతీయ ఛాంపియన్గా నిషిక. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.